Good morning. Today is 29th April, that is Monday. Let's see what is in store for you. Aries. ఏరీస్ వాళ్ళకి ఈ పాటికల్లా చాలా డిఫరెన్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ టిల్ నౌ. ఈ డిఫరెన్స్ అనేది మానిటరీగానే కాకుండా మెంటల్ సాటిస్ఫాక్షన్గా వచ్చి ఉండాలి. టుడే యు టేక్ అ బ్రేక్, నాట్ ఫ్రమ్ వర్క్ బట్ టేక్ అ కంటెంట్ బ్రేక్. కొంత కంటెంట్ అవ్వడానికి పాజ్ చేయటం లేదు, కంటిన్యూస్ రేట్ ఆఫ్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ అనేది మీలో కనిపిస్తోంది. అది కాకుండా ఉండడానికి ఇవాల్టి రోజు స్పెండ్ చేయండి, జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఇవాల్టి రోజు కొంత కంటెంట్గా ఉండి కొంత పాజ్ ఇచ్చి కొంత ఆలోచనలో చేసుకుని పర్వాలేదు మనకు అన్నీ అందేయి మనకు కావాల్సినవి అనుకోవాల్సిన రోజు. గ్రాటిట్యూడ్ బాగా చేయండి, బాగా థ్యాంక్స్ చెప్పుకోండి. ఎవరికైనా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలా, కాల్ దెమ్. టుడే ఈజ్ అ వెరీ గుడ్ కమ్యూనికేటివ్ డే ఆల్సో. కాల్ చేసి థ్యాంక్ యూ చెప్పడంలో చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. చేసి చూడండి. Now let us see what is in store for Taurus. టారస్ లైఫ్లోకి ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ రాబోతోంది. మీకు రాబోయే మంచి ఈవెంట్ గురించో రాబోయే ఒక మంచి టైం గురించో ఇవాల్టి రోజు డిసిషన్ మేకింగ్ డే కూడా అవ్వచ్చు. చాలా పెద్ద డైలమాలోంచి ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సిన స్టేజ్ రావచ్చు. చిన్న విషయంలో కూడా ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సిన డే రావచ్చు. చూస్ చేసుకుంటున్నప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ని కానీ మీ లవ్డ్ వన్స్ కానీ కాల్ చేసి ఒకసారి ఇలా తీసుకుంటున్నాను డిసిషన్ అని చెప్పడం మర్చిపోకండి. ఇన్ఫార్మ్ చేసి ఉంచండి అని చెప్తోంది. అంటే మీరు ఏదైనా డిసిషన్ మేకింగ్ తీసుకున్నా ఏదైనా చాయిస్ చేసినా ఇవాళ మీ లవ్డ్ వన్స్కి చెప్పి చేయండి. తప్పకుండా వాళ్ళ ఎనర్జీస్ ఇందులో కలిసి ఇంకా బాగుంటుంది. లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ జెమినై. జెమినై వాళ్ళు కొన్నాళ్ళ నుంచి వెనకాల ఏదైనా కాన్స్పిరసీ జరుగుతోందా అనే డౌట్తో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ కాన్స్పిరసీ నిజమైనా ఈ కాన్స్పిరసీ నిజంగా లేకపోయినా మీ లైఫ్కి ఏమీ తేడా రాదు అనేది కార్డ్స్ చెప్తోంది. కాన్స్పిరసీ ఎవరైనా చేసినా ఏ రకంగానైనా మిమ్మల్ని పడగొడదామని కానీ మీరు సక్సెస్ఫుల్ అవ్వకూడదని కానీ జెలస్ ఎనర్జీస్ కానీ మీ కేసి వస్తున్నాయి అనే ఫీలింగ్ ఉన్నా మీరు మీ లైఫ్లో మీ పనిలో మీరు కంటిన్యూ అయిపోండి. ఎక్కడో చేంజ్ అవుదామా, ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేద్దామా అనే ఆలోచన మీలో బయలుదేరవలసిన రోజు ఇవాళ. బై ఛాన్స్ మీకు అలాంటి ఆలోచన లేకపోతే ఇవాళ తెచ్చుకోండి అంటోంది. అంటే ఏదైనా చేంజెస్, ఈ చేంజ్ నీలో చాలా రావాలి అని చాలామంది సలహా ఇచ్చుంటే ఇవాల్టి రోజు దాని గురించి కొంత ఆలోచించండి. నిజంగానే అవసరమేమో ఆ చేంజ్, ఆలోచించండి. Now let us see what is in store for Cancerians. Cancerians యాజ్ యూజువల్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఈరోజు. మీ సెన్సిటివిటీ మీకు కరెక్టే, కానీ మీ సెన్సిటివిటీ వల్లనే ఎదుటి వాళ్ళు కొంత హర్ట్ అవుతారేమో, జాగ్రత్త పడండి. అంటే టైంలో మీరు అనే మాట ఎదుటి వాళ్ళకి ఇదేంటి ఇలా అనేసారు అనే ఫీలింగ్ తేగలిగిన రోజు. అందుకు ఇవాళ ఏదైనా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరిని హర్ట్ చేయకూడదు. మనం మాట్లాడే మాట ఎవరికైనా హర్ట్ చేస్తుందా అనే ఆలోచన ముందు తెచ్చుకొని అప్పుడు మాట్లాడండి. ఇంకో సిగ్నల్ డబ్బు గురించి వచ్చింది. డబ్బులు అక్కడే ఉన్నాయి, మీరేం వరి అవ్వద్దు అని చెప్తోంది. ఏదైనా ఇందులోంచి వస్తుందా రాదా అనే డౌట్ ఏదైనా ఉందా, అక్కడి నుంచి మనకి రావాల్సినంత వస్తుందా రాదా అనే భయం ఏదైనా ఉందా, వస్తుంది, వరి అవ్వద్దు అని కార్డ్ చెప్తోంది. వరీలెస్ డే హాయిగా గడపండి. Now let us see what is in store for Leo people.
లియో వాళ్ళకి ఏదైనా విషయంలో కంప్లీట్ చేంజ్ రాబోతోంది. కంప్లీట్ చేంజ్కి మీరే ముందు నుంచి యాంటిసిపేట్ చేసి దాన్ని మీ కేసి లాక్కోగలిగిన స్తోమత మీలో ఉంది. ఆ టాలెంట్ని ఇవాళ యూస్ చేయండి. కొంత ఆలోచన చేయడానికి బద్ధకం కూడా మీలో బయలుదేరింది. బద్ధకించకండి. బద్ధకం అనేది మీ టైమే చాలా తినేస్తుంది. ఆ బద్ధకంలోంచి లేచి లెటస్ టుడే డిసైడ్ అని అనుకున్నారో మీకు డిసిషన్ ఎలా తీసుకోవాలో ఆ ఐడియా కూడా దాని అంతటా అదే మీ దగ్గరికి వచ్చేస్తుంది. డిసిషన్ మేకింగ్కి ఒక మంచి ముందు నుంచి ప్రిపరేషన్ డే ఇవాళ. ఈ చేంజ్ అనేది మీ మంచికే వస్తుంది అనేది మాత్రం జాగ్రత్తగా గమనించండి. Now let us see what is in store for Virgo people. వర్గో వాళ్ళకి ఎస్కేప్ అవుదామా అనే ఆలోచన వస్తుంది. ఎస్కేప్ ఎందుకండి? ఫేస్ ఇట్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు ఫేస్ ఇట్ దాన్ ఎస్కేపింగ్. ఎస్కేప్లో ఇక్కడ సొల్యూషన్ ఉన్నా ఆ సొల్యూషన్ తీసుకోకుండా పారిపోయిన ఆ సందర్భం చాలామంది మిమ్మల్ని జడ్జ్ చేసే అవకాశం ఉంది. అస్సలు పారిపోకండి. ఏదైనా ఉంటే రా నిన్ను సాల్వ్ చేస్తా అనే ధైర్యంతో ముందుకెళ్ళండి. తప్పకుండా సాల్వ్ అవుతుంది. మీరు ఊహించినంత పెద్దది కాదు మీ సమస్య అంటోంది కార్డు. అంటే మన ఊహకి ఎప్పుడూ మన సమస్య మనకన్నా పెద్దదై కూర్చుంటుంది. అది మీ ఊహలోనే. నిజంగా ఆ సమస్య చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇంకో విషయం, చేతికి చిన్న కంటికి పెద్ద. చూసినప్పుడు అమ్మో ఇంత చెయ్యాలా అనిపిస్తుంది. నిజంగా చేయడానికి దిగితే టకటకా చేసేస్తారు. మీలో ఉన్న ఆ టాలెంట్ని ఉపయోగించవలసిన టైం వచ్చేసింది. ఇవాళ నుంచి మొదలెట్టండి. ఏదైనా సరే చూస్తే పెద్దదని భయపడద్దు. టేక్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అండ్ డూ ఇట్. యు ఆర్ కేపబుల్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. Now let us see what is in store for Librans. Heartbreak for something that you have done. This also comes from lot of self-criticism. ఇవాళ రోజు మిమ్మల్ని మీరు చాలా హింస పెట్టుకుంటారు. అనవసరమైన హింసకి పాలవకండి. మీ మనసులో మిమ్మల్ని మీరు తిట్టుకున్నప్పుడు లేకపోతే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్నప్పుడు మీకు బిగ్గెస్ట్ రెసిస్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. ముందుకి వెళ్ళాల్సిన పనులు కూడా జరగవు. అది అవాయిడ్ చేయండి. మనసులోకి వచ్చేదేంటో ముందరే చెప్పేశాను. ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మీ చేతిలో ఉంది. ఎప్పుడైనా అలాంటి థాట్ హోల్ డేలో ఎక్కడొచ్చినా ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి ఈ థాట్ నాకు పనికిరాదు కనుక ఇలా ఆలోచించకూడదు అనుకుని వేరే థాట్ ఆలోచించండి. మీ చేతిలోనే ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అ థాట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. నోబడీ సిట్స్ ఇన్ యువర్ మైండ్. దెర్ ఈస్ అనదర్ సిగ్నల్ ఇన్ దిస్ హోల్ కాంబినేషన్. మీ మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి తెలీదు. అది తెలియాలి అనే ఎక్స్పెక్టేషన్ మానేయండి. అంటే మీరు కమ్యూనికేట్ చేయకుండా మీ ఎదుటి వాళ్ళకి మీ మనసులో ఏముందో ఎలా తెలుస్తుందండి? ఒకసారి ఆలోచించండి. లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ స్కార్పియన్స్ నౌ. స్కార్పియన్స్కి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ వచ్చింది. ఎదుటి వాళ్ళకి జస్టిస్ చేయండి అని. ఎక్కడైనా న్యాయం చేయటం లేదా? ఎక్కడైనా ఎవరిదైనా మీరు అనుభవిస్తున్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకొకళ్ళది వాళ్ళ పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళకి తెలియకుండా కానీ మీరు ఉపయోగించేస్తూ ఉండుంటే మాత్రం ఇవాల్టి రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. Take a step towards righteousness. Take a step towards goodness for yourself. ఇవాల్టి రోజు ఏదైనా మంచి పని చేస్తే మీకు దాని రిజల్ట్ చాలా గమ్మునే వస్తుంది అని చెప్తోంది. మంచి పనికి మంచి రోజు. హ్యావ్ అ వండర్ఫుల్ డే. Now let us see what is in store for Sagittarians. సాజిటేరియన్స్కి ట్రావెల్ ఉంది. ట్రావెల్ అంటే ఇవాళ కాదు, మేబీ అ ఫ్యూచర్ ట్రావెల్. దాన్ని మీరు కొంతసేపటి నుంచి అవాయిడ్ చేస్తూ వస్తున్నారా? మీ అవసరం ఒక చోట ఉన్నప్పుడు ఆ ట్రావెల్ చేసి ఆ జర్నీ చేసి మీరు అక్కడికి వెళ్ళాల్సిందే.
అప్పుడే పని అవుతుంది. నౌ దిస్ మే నాట్ ఓన్లీ బీ లిటరల్ ట్రావెల్, అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలి అనేదే కాదు, ఒక సర్టన్ ఆలోచించడానికి కూడా మీరు బద్దకిస్తున్నారా? దాని గురించి ప్లాన్ చేయడానికి చేద్దాంలే అనుకుంటూ కూర్చున్నారా? ఇవాల్టి రోజు ప్రొక్రాస్టినేషన్ వద్దు అంటోంది. ఏదైనా చెయ్యాల్సి వచ్చింది ఉంటే అప్పుడే ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకోండి. Now let us see what is in store for Capricorn. క్యాప్రికాన్ వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటోంది. ఏమీ లేదు, ముందు హెల్త్ గురించి ఆలోచించండి. నథింగ్ ఎల్స్ ఈజ్ ఇంపార్టెంట్. Now let us see what is in store for Aquarians. అక్వేరియన్స్కి ఇన్నర్ స్ట్రగుల్ మానేసి కళ్ళకి గంతలు కట్టుకున్నవి ఓపెన్ చేసి ముందు ఉన్నది ధైర్యంగా చూడండి అంటోంది. దిస్ కుడ్ బీ ఇన్ ఎనీ ఏరియా, స్పెషల్లీ రిలేషన్షిప్ ఏరియా. కళ్ళకు గంతలు కట్టేసుకుని ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ నాదనుకుని ఎవరినైనా చూస్తున్నారా, జడ్జ్ చేస్తున్నారా? ఆలోచించండి ఈరోజు. Now let us see what is in store for Pisces. పిసిస్కి చాలా బ్రైట్ కార్డ్ వచ్చింది. మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, సరి అయిన డాక్టర్ దొరికే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్రోనిక్ ట్రబుల్, ఏదైనా చాలా రోజుల నుంచి ఉన్న ట్రబుల్ అయితే ఇవాల్టి రోజు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బద్దకించకండి. యూ విల్ గెట్ ద రైట్ మెడిసిన్ అండ్ సూన్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే అండ్ ఐల్ కమ్ బ్యాక్ అగైన్.